క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న నేటి మన బైబిల్ డివోషన్స్లో క్రిస్మస్ క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించుట, క్రిస్మస్ వర్షిపింగ్ క్రైస్ట్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, ఈ అంశంపై మన ప్రియ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె చార్ల్స్ వెస్లీ గారు అందించే సందేశానికి ముందు ఈ సుమధుర క్రిస్మస్ గీతాన్ని విందాం. వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా, దూత జల్పను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా. రాతి మీరగా వారు యేసును గాంచి స్తుతుల నరించిరి, రాతి మీరగా వారు యేసును గాంచి స్తుతుల నరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. కన్య గర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగమ దీనులై సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడు అవతరించను. తాపు చేరిన వారి కిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందు చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. ప్రభునందు ప్రియ దేవుని భక్తులారా, దేవుని పేరట మీ అందరికీ శుభోదయం. మరియు క్రిస్మస్ వేడుకల యొక్క శుభములు, శుభాకాంక్షలు. మరి వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులైనటువంటి మన గౌరవ సంఘ సభ్యులందరికీ మరి నా నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అధికముగా దీవించి మరి ఇంకా అనేక క్రిస్మస్ ఈ గొప్ప మరి కార్యక్రమములను, పండుగలను మీరు జరుపుకొనగలిగే కృపా దేవుడు మీకు దయచేయాలని మా అందరి యొక్క ప్రార్థన. కనుక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పేరట మనమందరం దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ క్రిస్మస్ ఈ గొప్ప సంతోషకరమైనటువంటి ఒక పండుగ ఈ సందర్భంలో దేవుడు
బలవంతుడు, ఆలోచనకర్త, తాను సమాధానకర్త అని మన ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనములన్నీ కూడా యేసు పుట్టుక ద్వారా అవి అక్షరాల మరి మన ప్రవక్తల ద్వారా అవి నెరవేర్చబడి ఉన్నవని ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే మనము ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ ఆరాధన మరి క్రైస్ట్ మాస్ అనగా క్రిస్మస్, ఈ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును కనుగొనుట, క్రీస్తును మనము మన జీవితంలో చేర్చుకునుట అనున్న ఈ గొప్ప సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనకు ఇవ్వబడినటువంటి ఒక పాఠ్యభాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారును రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. మరి దేవుని నమ్మిన ప్రియ బిడ్డలారా, ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక చాలా మరి సత్యాన్ని, గొప్ప సత్యాన్ని మనకు మన దేవాది దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏలైనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆయన దప్పిగొన్నాడని, ఆయన వెళ్ళినటువంటి ఆ యొక్క స్థలమునకు మరి సమరయులు ఉండేటటువంటి స్థలమునకు అక్కడికి వెళ్ళి ఆయన దప్పికొనుచూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు అగుపించింది ఒక బావి, అది యాకోబు బావి. ఆ బావి యొద్ద ఆయన కూర్చున్నప్పుడు సమరయలో నుండి ఒక స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి ఆ బిడ్డ రావడం యేసు మరి గమనిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మరి పంచుకున్నటువంటి ఆ చక్కటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ స్త్రీ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎంతో ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది. మెస్సయ్య అనువారు ఆయన రానయ్యున్నారు, ఆయన వచ్చిన తర్వాత మమ్మును ప్రతి విధమైనటువంటి పాపము నుండి, బలహీనత నుండి, చీకటిలో నుండి మమ్మును విడుదల చేస్తాడనేటటువంటి ఆ నమ్మిక, నిరీక్షణ కలిగి ఉండినటువంటి ఆ సమరయ స్త్రీని మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు సమరయ స్త్రీనితో మాట్లాడడం,
ఆ బిడ్డకు మరి ఇచ్చిన ఆ చక్కటి బలమైనటువంటి ఆ నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం ద్వారా ఆ బిడ్డ ఎంతో గొప్ప మేలును పొందగలిగినదన్న విషయాన్ని ఈ సందర్భంలో మరి ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక స్త్రీ తాను తన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి తలంచి తనకు గుర్తింపు లేదని తాను తలంచి తాను సామాజికమైనటువంటి వ్యవస్థలో నుండి తాను బహిష్కరింపబడిందని తాను ఎంతో దిగ్భ్రాంతి నొంది తాను ఉన్నటువంటి ఆ స్థాయిలో తాను ఎంతో దుఃఖంతో వేదనతో మరి ఉంటూ ఉన్నటువంటి సందర్భంలో యేసే మరి తనను స్వయంగా కలుసుకొని తనతో మాట్లాడుచు నీవు నిరీక్షిస్తున్నటువంటి ఆ మెస్సయ్యను నేనే అని ఆ స్త్రీకి తెలియజేసినప్పుడు ఆ స్త్రీ చాలా సంతసించి తన జీవితంలో ఎన్నడూ కూడా ఆ సంతోషం అనేటటువంటిది ఆమెలో లేకుండిన ఆ పరిస్థితి మరి ఈ సందర్భంలో ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ బిడ్డ ఎప్పుడైతే తాను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ మెస్సయ్య తానే అని నిరీక్షించినప్పుడు, తానే అని తాను గుర్తించినప్పుడు, తెలుసుకున్నప్పుడు తాను అత్యానందభరితురాలై తన జీవితాన్నే, తన ప్రాచీన జీవితాన్ని మార్చుకొని నవీన జీవితాన్ని తాను మరి ప్రారంభం చేయుటకు మరి తాను బయలుదేరింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శరీరధారి అయి ఈ లోకానికి మన మధ్యకు ఆయన వచ్చి ఎందరెందరినో నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ఆయన ప్రత్యేకంగా పంపబడిన వాడని మనం గుర్తిస్తూ ఉన్నాం. ఎంతమందో వ్యక్తులు దేవునికి దూరస్తులుగా ఉండినటువంటి వారు యేసును తెలుసుకోగలిగినారు. ఆ సంతోషం వారిలో పరిపూర్ణము మరి అగుట ద్వారా ఈ క్రిస్మస్ సంతోషాన్ని వారు చేసుకోగలిగినారు. ఉదాహరణంగా జక్కయ్య జీవితంలో తాను ఏ రీతిగా యేసును తన మనసారా ప్రేమించి తన హృదయంలో ఏ రీతిగా ఆహ్వానించాడో, ఒక పురుషుడుగా మరి ఇప్పుడు ఒక స్త్రీగా సమరయ స్త్రీ కూడా తాను యేసును వెతికి కనుగొని అన్వేషించి యేసే లోకరక్షకుడు కాదు, కానీ నా రక్షకుడు కూడా మమ్మును మరి ఎన్నో పరిస్థితుల్లో ఈ సామాజికంగా బాహ్యకరమైనటువంటి విధంగా మమ్మను వెలివేసినటువంటి ఈ సామాజికమైనటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ మేము దాటి ఇప్పుడు యేసును మేము మా జీవితంలో ఆహ్వానించడం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప మరి సంతోషం అని మరి సమరయ స్త్రీ మరి తన జీవితంలో అనుభవించినట్టుగా ప్రియులారా ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం వ్యక్తిత్వం నుండి ఇది రావాల్సి ఉన్నది. తర్వాత మనలను మనము రక్షించుకొని ప్రభు రక్షణ కార్యం
మన జీవితంలో ప్రత్యేకంగా అనుభవిస్తూ మన కుటుంబంలో కూడా ఒకవేళ ఎవరైనా రక్షింపబడని ఎడల వారిని కూడా మనము దైవికంగా వాక్యము ద్వారా, ఎందుకనగా ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడైనడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మరి ఈరోజు ఈ దినం మరి క్రిస్మస్ ఈ సంబరాలలో మనమందరమును మరి సంతోషంతో గాన ప్రతిగానముల చేత అలనాడు అనేకులు గొలలు, జ్ఞానులు, మరి పండితులు, మరి ఎంతో వేదాంతులు వారందరూ సైతం యేసు ప్రభు యొక్క నక్షత్రమును చూచి ఆయన పశువుల పాక యందు బెత్లెహేమును పురమున ఏ రీతిగా వారు వచ్చి మరి యేసును కనుగొని యేసును పూజించి వారు తమ జీవితాల్లో యేసును ఎట్లు వారు స్వీకరించారో ఆ రీతిగా మనమును ఈ క్రిస్మస్ దినమున సందర్భంలో, ఈ పండుగ సందర్భంలో, ఇదే క్రిస్మస్ దినమే కాకుండా ప్రతి దినం యేసును మనం స్వీకరించినట్టయితే ప్రతి దినం మన జీవితాల్లో క్రిస్మసే అనేటటువంటి ఈ గొప్ప ఆలోచన మనము కలిగి జీవిస్తూ అనేకులకు మనము దీవెనకరంగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నడిపించి బలపరిచి తన ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ ఆశీర్వాదాలు మన వ్యక్తిత్వానికి, మన కుటుంబానికి, మన సంఘానికి దేవుడు సదాకాలము ప్రభు దయచేస్తూ ఐ విష్ యూ ఎ హ్యాపీ క్రిస్మస్ and a healthy and a prosperous New Year 2024 in advance. Thank you very much. God bless you all. సంతోషకరమైన సువర్తమానం, సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో ప్రజలారా భయపడకుడి, భయపడకుడి. సంతోషకరమైన సువర్తమానం, సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో ప్రజలారా భయపడకుడి, భయపడకుడి. ఆకాశములో ఒక దూత గొల్లలకిచ్చే సువర్తమానము, ఆకాశములో ఒక దూత గొల్లలకిచ్చే సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఉదయించినాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఉదయించినాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు, సంతోషకరమైన సువర్తమానం, సంతోషకరమైన సువర్తమానం, ఇదిగో ప్రజలారా భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి.